సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ పరిస్థితినే సూపర్ ఎల్నినో అంటారని మనందరికీ తెలిసిందే. ఇది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య, వాతావరణ విపత్తు. సమస్య ఏదైనా దానికి ఆధ్యాత్మిక కోణాన్ని అన్వయించి చూడటం మన భారతీయ సంప్రదాయం. ఆ దృష్టితో చూసినప్పుడు సమస్య యొక్క మూల కారణం తెలుస్తుంది, దానికి పరిష్కారం కూడా లభిస్తుంది. ఆ పరిష్కారం చాలా సరళంగా, సులభంగా ఉంటుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక కోణాన్ని అన్వయిస్తే ఈ సూపర్ ఎల్నినో విపత్తుకు మూల కారణం మానవ తప్పిదాలే అని స్పష్టమవుతుంది. ప్రకృతి పట్ల అమానవీయంగా, విచక్షణారహితంగా, వికృతంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ప్రకృతి అంటే కేవలం గాలి, నీరు, నేల, ఆకాశం మాత్రమే కాదు. చెట్లు, కొండలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు, మన పరిసరాలు ఇవన్నీ కలిస్తేనే ప్రకృతి. డబ్బు పిచ్చితో, దురాశతో, స్వార్థంతో నిండిన మనిషి యొక్క అనైతిక ప్రవర్తనలే నేటి ఈ వినాశనానికి మూలం. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్లే మనం అగ్నిగుండాన్ని తలపించే భరించలేని వేడిని అనుభవిస్తున్నాం. భయపడి బయటకు రాకుండా దాక్కుంటున్నాం. ఏసీ గదులకు బందీలవుతున్నాం. కానీ ఎన్ని రోజులు ఇలా తప్పించుకోగలం? ప్రకృతి పట్ల మన ప్రవృత్తిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలే కాదు, కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి, తీవ్రమైన కరువు కాటకాలు సంభవిస్తాయి, ప్రాణాంతకర వ్యాధులు ప్రబలుతాయి. ఈ విపత్తు నుండి బయటపడాలంటే సామాన్యులమైన మనం ముందుగా చేయవలసింది వృక్ష సంపదను పెంచుకోవడం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి, తడి చెత్తను మొక్కలకు ఎరువుగా వాడి, పొడి చెత్తలోని కాగితం, ప్లాస్టిక్, లోహాలను రీసైకిల్ చేసి తిరిగి వినియోగించాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ప్రకృతి సమతుల్యతను తిరిగి పొంది సూపర్ ఎల్నినో లాంటి వాతావరణ విపత్తులు తలెత్తకుండా ప్రకృతి చూస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యాన్ని అరికట్టడం అనేది ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్న విషయం. కానీ ఇలాంటి వాతావరణ విపత్తుల వల్ల అష్టకష్టాలు పాలయ్యేది సామాన్యులమైన మనమే కనుక ముందుగా మన వంతు బాధ్యతగా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేయాలి. ఇదే మన నినాదం కావాలి. మొక్కల్ని నాటుదాం, వృక్ష సంపదను పెంచుకుందాం. పరిసరాల పరిశుభ్రత పట్ల, చెత్తాచెదారాల పట్ల శ్రద్ధ వహిద్దాం. మన మనుగడను మనమే పరిరక్షించుకుందాం. ప్రకృతి పట్ల పూజ్య భావంతో మెలిగి ప్రకృతిని పరిరక్షిద్దాం. భవతు సబ్బమంగళం.